దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామను మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు ఆజ్ఞ దీపముగా ఉంటూ ఉందని జ్ఞానైన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించారు. అవును ప్రియులారా, ఆజ్ఞను పాటించేవారు, ఆజ్ఞ కొరకు ఎదురు చూసేవారు, వారు దీపములంటే వెలుగుగా వారు వర్ధిల్లుతారు, వెలుగులో వారు ఫలిస్తారు. ఎందుకంటే ఆయన ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో, ఆయన ఆజ్ఞకు ఎవరైతే లోబడతారో అటువంటి వారు వర్ధిల్లుతారు. ప్రియులారా, మన పితరుడైన యాకోబు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆజ్ఞను సంపూర్ణంగా పాటించి బెయేర్షెబా నుండి పద్దనరాము వెళుతున్న సమయంలో కలిగిన దర్శనం, విన్న స్వరాన్ని బట్టి ఆయన మాటలు అంగీకరించి లోబడి జీవించాడు గనక ఇశ్రాయేలుగా ఆయన మారాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి బ్రతిమాలుకున్నాడే తప్ప ఆజ్ఞను ఆయన తిరస్కరించలేదు. గనుక గొప్ప వ్యక్తిగా దేవుడు ఆయన ఆశీర్వదించారు. ఈ ఉదయకాల సమయంలో వెలుగులో నింపబడాలంటే, వెలుగు మార్గములో జీవించాలంటే దేవుడు చెప్తున్న ప్రతి మాట, ప్రతి ఆజ్ఞను శిరస వహించి పాటించినట్లయితే, గౌరవించినట్లయితే గొప్ప వ్యక్తిగా దేవుడు మనల్ని ఈ సంవత్సరం మార్చబోతున్నాడు. కనుక దేవుని ఆజ్ఞను ఎల్లప్పుడూ కూడా పాటించేవారిగా ఉండాలి. రెండవదిగా, ఉపదేశము వెలుగుగా ఉండును. అవును ప్రియులారా, ఈ మాట కూడా వెలుగును గూర్చి వ్రాయబడింది. ఎందుకంటే దేవుని ఉపదేశం ఎవరైతే వింటారో వారి వెలుగులో నడుస్తారు. ప్రియులారా, మూడవదిగా మనం చూస్తే శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములుగా మారుతాయి అంటండి. దేవుడు ఒక్కొక్కసారి మన అవధేతను బట్టి, మన బలహీనతను బట్టి కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో నిర్లక్ష్యము చేయకుండా, కృంగిపోకుండా యథార్థమైన రీతిలో ఆయన బ్రతిమాలుకుంటే జీవ మార్గములు నీవు అనుభవిస్తావు. జీవజల ఓటలను దేవుడు సమృద్ధిగా ఇస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన నీ వాక్కు ద్వారా మమ్మల్ని ఉదయకాలం బలపరిచారు. ప్రతి ఒక్కరి కూడా మీ మాటలకు లోబడి నాయన వెలుగైన మార్గములో నడవటానికి, నాయన ఈ సంవత్సరం ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపా సహాయము దయచేయమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ కృప చూపించి సహాయము పంపించమని, ఆదుకోమని, నీ వెలుగు మార్గములో నడిసే భాగ్యము, రక్షణ వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నిండారుగా మనలను దీవించునుగాక. ఆమెన్.